నమస్తే. అన్‌స్టాపబుల్ ఆహా వేదికగా రాబోతున్నటువంటి యొక్క అన్‌స్టాపబుల్ ఎంత సక్సెస్సో అందరికీ తెలిసిందే. నిజంగా బ్రేకులు లేని బుల్డోజర్ లాగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతుందనే చెప్పుకోవాలి. అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నటువంటి యొక్క ప్రేక్షకులందరికీ కూడా గుడ్ న్యూస్ తొందరలోనే వినిపియబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి అన్‌స్టాపబుల్‌లో ఈసారి వచ్చేటువంటి యొక్క సెలబ్రిటీలు ఎవరు? ఎప్పుడు మొదలవబోతుంది అనే విశేషాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్‌స్టాపబుల్ ఆహా వేదిక పైన ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రోగ్రాం కింద అనుకోవచ్చు. అదేగాక సబ్స్క్రిప్షన్ కూడా అన్‌స్టాపబుల్‌తోనే స్టార్ట్ అయింది. చాలా పెద్ద మొత్తాన్ని వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. అయితే ఈసారి సీజన్ 3 అనుకోవాలా లేదా సీజన్ 4 అనుకోవాలా? ఈసారి వచ్చే సెలబ్రిటీస్ ఎవరు? అసలుకి ఎప్పుడు అన్‌స్టాపబుల్ ఆహా వేదికలో రాబోతుంది అంటే ఎలాంటి సమాధానం దొరికిపోతున్నాయి? అంటే సీజన్ విషయంలో అది అందుకేతో లిమిటెడ్ ఎడిషన్గా వచ్చింది మనకి సీజన్ 3. కాబట్టి దీన్నే సీజన్ 3 అనుకోవాల్సి వస్తుంది. ఆ లిమిటెడ్ ఎడిషన్స్ కొన్ని 2-3 దీంట్లో ఆపేశారు వాళ్ళు. ఇదేంటంటే ఇక సీజన్ 3 గానే మనం దీన్నే చూడాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించి షూటింగ్ పార్ట్ కూడా ఒక ఎపిసోడ్ సంబంధించి షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టుగా సమాచారం ఉంది. అది దుల్కర్ సల్మాన్, సీతారాము మనకి మహానటి, సినిమాలతో తెలుగు వాళ్ళు కూడా పాపులరే కాబట్టి మమ్ముట్టి గారి అబ్బాయి దుల్కర్ సల్మాన్తో ఫస్ట్ ఎపిసోడ్ని వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే దుల్కర్ సల్మాన్ ఎందుకు అనుకుంటున్నారంటే లక్కీ భాస్కర్ అనే సినిమా దుల్కర్ సల్మాన్ రాబోతుంది కాబట్టి సినిమా ప్రమోషనల్ భాగంగా కావచ్చు. మీనాక్షి చౌదరి దాంట్లో హీరోయిన్, అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి, వీళ్ళు ముగ్గురు ఈ ఎపిసోడ్లో వాళ్ళు కనిపిస్తారు. బహుశా నేను అనుకోవడం సినిమా ప్రమోషన్లో భాగంగాను ప్లస్ ఇది కలిసి వచ్చేలాగా పెట్టుకున్నారు. మీనాక్షి చౌదరి ఆల్రెడీ బాలయ్య బాబుతో సినిమా చేసింది కాబట్టి ఇక అది బాగా వచ్చిందంటున్నారు ఎపిసోడ్ మాత్రం. అయితే కాకపోతే ఏదైతే సీజన్ 3 వచ్చిందో గత ఏడాది వచ్చినటువంటి ఒక ఎపిసోడ్ మాత్రం కొంత నిరాశపరిచింది. అది కూడా సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఏదైతే భగవంత్ కేసరి టీం కావచ్చు మిగతావన్నీ కూడా చూసుకుంటే అలాంటి టీమ్సే వచ్చాయి. సో ఈసారి కూడా అలాంటి తప్పులు చేస్తే నిజంగా ఆహా కొంత దెబ్బతినే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో చూసుకుంటే సీజన్ 1 కావచ్చు, సీజన్ 2 కావచ్చు, ఎటువంటి సినిమా ప్రమోషన్స్కి వేదిక లేదు. ఒక సినిమా ప్రమోషన్స్ వేదికగా ఉన్నా సరే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని షేర్ చేసుకుంటూ వస్తుంది. కానీ సీజన్ 3 లాగానే ఈసారి వచ్చేది కూడా ఓన్లీ సినిమా ప్రమోషన్స్కి అది వేదిక అయితే ఎంతవరకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయని చెప్పుకోవచ్చు? దాదాపు అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే కపిల్ శర్మ షో కానీ ఇవన్నీ సినిమా ప్రమోషన్స్తో పాటుగా చేస్తున్నారు. కొన్ని సినిమా అది మిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు కపిల్ శర్మ షోలో మరి జూనియర్ ఎన్టీఆర్తో దేవరాజ ప్రమోషన్స్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ వాళ్ళు చేశారు. జాన్వీ కపూరు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు వెళ్ళింది కపిల్ శర్మ షోలో ఉంది. కాబట్టి సినిమా ప్రమోషన్ కూడా కాకపోతే ఆ షో రక్తి కట్టిందా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళ నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారో దుల్కర్ సల్మాన్ నుంచి కానీ లేకపోతే మీనాక్షి చౌదరి నుంచి కానీ సినిమాకి సంబంధించిన విషయాలు కాకుండా పర్సనల్ విషయాలు కూడా రాబట్టేటైతేనే రక్తి కడుతుంది. అది ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు. కానీ బాలకృష్ణ గారి షో మాత్రం అందరికన్నా భిన్నంగా ఉంటుంది అనేది అంటే ఒక అభిప్రాయం ఉంది. కానీ సీజన్ 1, సీజన్ 2లో మాత్రం నిజంగా సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక విశేషాల గురించి వీటన్నిటి గురించి చర్చించడం కావచ్చు, చిలిపి ప్రశ్నలు కావచ్చు, సరదాగా కొద్దిసేపు సందడి చేయడం కావచ్చు బాలకృష్ణ గారు చూసాం. సో ఈసారి సీజన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే మీరు ఏం చెప్తారు? అంటే మెగాస్టార్తో ఎపిసోడ్ ఉంటుందా లేదా అనేది చాలామంది డౌట్ ఉంది. ఖచ్చితంగా ఈ సీజన్లో ఉంటుందనేది సమాచారం అయితే ఉంది. అంటే ఫస్ట్ ప్రసారం అయ్యేది ఇప్పుడు లక్కీ భాస్కర్ షోతో చేస్తే అది అంత రక్తి కట్టదు. మెగాస్టార్తో ఉండి అదే ఫస్ట్ ఎపిసోడ్గా ఉంటే బాగుంటుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే విజయదశమికి స్టార్ట్ అవుతుందా లేకపోతే ఇంకా టైం తీసుకుంటారా అనేది తెలీదు. అంటే చిరంజీవి గారి కాల్ షీట్స్ అవి తీసుకుని ఉంటే అంటే ఒక సినిమా ప్రమోషన్ కూడా బాగా అవుతుంది అనుకుంటే కొంత లాస్ట్ ఎపిసోడ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి గారిది విశ్వంబర సినిమా జనవరి 10 అంటున్నారు కాబట్టి, అలాగే మరి బాలయ్య బాబుది 2 కలిసి వచ్చేలాగా సంక్రాంతికి అంటున్నారు కాబట్టి అట్లా లాస్ట్ ఎపిసోడ్లో వీళ్ళు ప్లాన్ చేసుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లా, ముందే ఉండాలని ఉంది. కాబట్టి అయితే ఫస్ట్ ఎపిసోడు నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్ ఎపిసోడ్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ గారు, భరత్ గారు ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు బ్రాహ్మణి, తేజస్వి, వాళ్ళ నలుగురితోనూ ఒక ఫస్ట్ ఎపిసోడ్ చేస్తారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్లో ఇది కూడా ఉన్నది కాబట్టి అదైతే ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఫ్యామిలీ విషయాలు చాలా విషయాలు అడిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ నాన్నకి కూతుళ్ళకి ఉన్న డౌట్స్ కొన్ని క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే రెక్కి కట్టే అవకాశం అయితే ఉంది.
అయితే గతంలో కూడా నారా లోకేష్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సో అదే ఫస్ట్ ఎపిసోడ్ కింద మనం చూసాం. సో అప్పుడు కూడా సరదాగా సాగింది. సో ఈసారి మళ్ళీ లోకేష్ గారు రావడం ఇది రెండోసారి. సో ఈసారి ఇంకా రసవత్తరంగా ఉండబోతుంది అనుకోవచ్చా? ఈసారి షోలో ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరు నలుగురు. ఆ నలుగురితో పాటు ఐదో వ్యక్తి కూడా ఉంటే ఖచ్చితంగా రక్తి కడుతుంది. ఎవరు అనుకుంటున్నారు ఐదో వ్యక్తి? కాదు, మోక్షజ్ఞ. వాళ్ళ పిల్లలే కాబట్టి ఇద్దరు పిల్లలతో పాటు మోక్షజ్ఞ కూడా ఎలా ఉన్నాడనే ఇంట్రెస్ట్ అందరిలో ఉంది కాబట్టి, ఎలాగో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది డిసెంబర్లో. కాబట్టి మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా వచ్చి అలా వెళ్ళిపోయినా సరిపోతుంది. ఖచ్చితంగా మోక్షజ్ఞ ఉంటే మాత్రం ఒక పెద్ద సెట్ అని చెప్పాలి. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ చూడగానే స్లిమ్ అయినటువంటి విధానం కావచ్చు, ఆ ఫేస్ కట్స్ కావచ్చు, చాలామందికి ఆసక్తికరంగా ఉంది. అదిగాక సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఫిలిం నగర్లో కావచ్చు, చాలా వరకు చక్కర్లు కొడుతున్నాయి. సో సడన్గా ఇంత మార్పు ఏంటి అని నిజంగా మీరు అన్నట్టు ఒక మెరుపు తీగలాగా మెరిసి వెళ్తే చాలా బాగుంటుందని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ 4 పిల్లలు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నప్పుడు, అల్లుళ్ళు ఉన్నప్పుడు, కూతుళ్ళు ఉన్నప్పుడు, మరి కొడుకు కూడా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మరి బావమరుదులు ఉంటేనే మరి రసదాయకంగా ఉంటుంది. దాంతోపాటు ఈ ఎపిసోడ్తో పాటు ఇంకొకటి మాకు తెలిసింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారితో ఒక ఎపిసోడ్ ఉండబోతుంది అనేది సమాచారం. ఆల్రెడీ మాట్లాడేశారని, మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మరి ఎలాంటి విషయాలు రాబడతారు, కేవలం రాజకీయపరమైన విషయాలైనా లేకపోతే పర్సనల్ విషయాలా, బహుశా రేవంత్ రెడ్డి గారి లవ్ స్టోరీ ఒక సినిమా స్టోరీ లాగా ఉంటుంది. మరి అవన్నీ తీసుకుంటే మంచి ఎపిసోడే అవుతుంది. ఎందుకంటే ప్రేమికులకి అందరికీ అప్పట్లో ఉన్న అనుభవాలు అవన్నీ రాబట్టుకుంటే, మరి రేవంత్ రెడ్డి గారిది పార్టీ ఒకప్పుడు టీడీపీ వ్యక్తే కాబట్టి, బాలకృష్ణ గారితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఆ ఎపిసోడ్ కూడా వ్యక్తి కట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ భవన్లో వీళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి ఒక సందర్భాల గురించి కూడా గతంలో ఒకసారి గుర్తు చేసినట్టుగా గుర్తు. అది కాక రేవంత్ రెడ్డి గారికి ప్లస్ అదేవిధంగా బాలకృష్ణ గారికి ఇద్దరికి కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అప్పట్లో సినీ ఇండస్ట్రీకి కూడా రేవంత్ రెడ్డి కొద్దిగా క్లోజ్గా ఉండేవారని చెప్పి కూడా వింటున్నాం. సో మొత్తానికి వీళ్ళిద్దరి యొక్క ఎపిసోడ్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిలో ఇప్పటిదాకా ఏంటంటే రాజకీయ నాయకుడిని చూస్తూ వచ్చారు కాబట్టి, ఇలాంటి షోలో మొట్టమొదటిసారిగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అందులో ఎలాంటి విషయాలు వస్తాయి. ఎందుకంటే రాజకీయపరమైన జర్నీ అంతా అందరికీ తెలిసిందే. రాజకీయ జర్నీ తక్కువ ఉండి ఒక సినిమా జర్నీ కానీ, లేకపోతే అంటే ఎంటర్టైన్మెంట్ పందాలో వాళ్ళ లవ్ స్టోరీ కానీ, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయాలు కానీ, లేకపోతే వాళ్ళు చేసే శిల్పి పనులు కానీ, ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఎపిసోడ్లో మనం చూసాం ఆయన ఎలా చేసేవాళ్ళు. అలాగే రేవంత్ రెడ్డి గారు అలాంటివి ఏం చేశారు, ఆయన కాలేజీ చదువులు కానీ, ఆయన కొన్ని పత్రికల్లో డిజైనర్గా ఏదో కొన్ని చేశారు, అప్పటి అనుభవాలు. ఎందుకంటే నా మిత్రుడు ఓంప్రకాష్ అని ఉండేవాడు, అతని రూమ్మేట్గానే ఈయన ఇద్దరు కలిసి ఉండేవాళ్ళని మన ఫ్రెండ్ కూడా చెప్పారు. ఆ ఫోటో కూడా చాలా వైరల్ అయింది. మన నిమజ్జన ఫంక్షన్లో కూడా ఆ ఫోటోని ఫ్రేమ్ చేసి కట్టి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి జీవితంలో మాత్రం చాలా విషయాలు ఉన్నాయి. మరి బయటికి ఏమి లాగుతారో ఏంటనేది చూడాలి. సో మొత్తానికి చూసుకుంటే గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఏదైతే తెలంగాణకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా అన్స్టాపుల్ వేదికగా తీసుకురావడం జరిగింది. సో తెలంగాణ నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆంధ్ర నుంచి వైఎస్ ఫ్యామిలీ నుంచి షర్మిల అండ్ సునీత రాబోతున్నారనే వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సో దాంట్లో ఒకవేళ వాళ్ళు వస్తే ఎలాంటి చర్చలకి తావుతీసే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటే అయితే చాలా బాగుంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు గతంలో, ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ కాబట్టి చాలా విషయాలు వచ్చినాయి. శర్మ గారు వస్తే ఏం ప్రశ్నలు అడుగుతారు, ఆవిడ ఏం చెప్తారు, ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఒకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, అప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ తర్వాత పార్టీలు వేరైన తర్వాత రాజకీయపరమైన విభేదాల కారణంగా దూరం పెరిగినా కానీ ఆ ఫ్రెండ్లీ నేచర్ మాత్రం ఎక్కడ పోలా. ఏదో అసెంబ్లీ వరకు అక్కడ షడైర్లు వేసుకోవడం కానీ, కామెంట్లు చేసుకోవడం జరిగేది కానీ, మళ్ళీ తెర వెనక్కి వచ్చేసరికి వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ అనేది కొనసాగిందని చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ షర్మిల గారి మాటల్లో షర్మిల గారికి ఏం తెలుసు అనేది కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా రాబడితే ఖచ్చితంగా ఎపిసోడ్ కూడా బాగుండే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి చూసుకుంటే షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, సో ఆసక్తికర అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరి అంతే కదా. సునీత గారు, షర్మిల గారు ఉన్నట్లయితే మరి బాబాయ్ హత్య అనేది ఎంత వైరల్ అవుతుందో తెలుసు.
మరి ఆ విషయాలు కూడా బయటికి రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో బాగా వార్తలు నిలిచింది ఏంటంటే హైడ్రా ఇష్యూ. ఇప్పటికే నలుగుతున్న అంశం అది. దాని మీద రేవంత్ రెడ్డి గారితో ఇష్టాగోష్ఠి జరుగుద్ది ఖచ్చితంగా. అలాగే షర్మిల సునీత అన్నప్పుడు అయితే ఖచ్చితంగా బాబాయ్ లేకుండా అయితే ఆ ప్రస్తావన ఉండదు కాబట్టి ఇలాంటి అంశాలన్నీ అంటే సినిమా వాళ్ళతో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి, చిరంజీవి గారితో ఒక ఎపిసోడ్ ఉంటాయి, ఎన్ని చేస్తారు ఏంటి అనేది తెలియదు. సో చూద్దాం సార్, మొత్తానికి అన్స్టాపబుల్ ఎలాంటి సందడిని ఈ ఎపిసోడ్ ఈసారి వచ్చేటువంటి సీజన్ అనేది రాబోతుంది, ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతాయని చెప్పి ఆసక్తికరంగా అయితే మారబోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.